సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తొలుత మీడియా ముందుకొచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి మద్దతు లేదని, తనకు భయమేస్తోందని చెప్పిన మహిళ తర్వాత వైద్య పరీక్షలకు నిరాకరించారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుణ్ణి బద్నాం చేయటానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిందని మండిపడుతూ ఆ మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేశారు. ఇక తాజాగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన ఆదిమూలం డిశ్చార్జ్ అయి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బంధువులు, గన్మెన్లు ఆయన కలవటానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ కనజక్షన్ నేతృత్వంలోని విచారించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మరోవైపు తనపై పోలీసులు కేసు నమోదు చేయటాన్ని సవాల్ చేస్తూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం అనగా సెప్టెంబర్ 9న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి దర్యాప్తు చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆదిమూలం పిటిషన్లో పేర్కొన్నారు. అదలా ఉండగా ఇంతకాలం వైద్య పరీక్షలకు నిరాకరించిన బాధితురాలు ఆదిమూలం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో 2 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఇక ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తరపున న్యాయవాది శేషకుమారి వాదించనుండగా ప్రభుత్వం తరపు న్యాయవాదిగా వరలక్ష్మి వాదించనున్నారు.